హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్సి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో ఈరోజు డేట్ వచ్చేసరికి 10th ఆగస్ట్ 2020. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈరోజు ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ కూడా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రైడే మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యే చూసినట్టయితే సెన్సెక్స్ వచ్చేసరికి 15 పాయింట్స్ అనేది గెయిన్ 38,040 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 వచ్చేసరికి అరౌండ్ 14 పాయింట్స్ అనేది గెయిన్ 11,214 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 111 పాయింట్స్ అనేది గెయిన్ 21,754 పాయింట్స్ అనేది దగ్గర క్లోజ్ అయింది. సో ఫ్రైడే మార్కెట్స్లో ఇండిసెస్ అనేవి ఈ విధంగా క్లోజ్ అయ్యాయి అనమాట. అలాగే ఫ్రైడే ఎఫ్ఐఎస్ అలాగే డిఐఎస్ డేటా చూసినట్టయితే ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 397 crores వర్త్ గల షేర్స్ని బై చేశారనమాట. డిఐఎస్ వచ్చేసరికి అరౌండ్ 438 crores వర్త్ గల షేర్స్ని సెల్ చేశారు. సో ఫ్రైడే ఎఫ్ఐఎస్ వచ్చేసరికి బయింగ్ సైడ్ ఉన్నారు, డిఐఎస్ వచ్చేసరికి సెల్లింగ్ సైడ్ ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఫ్రైడే హై పర్సంటేజ్ డెలివరీ జరిగిన స్టాక్స్ లిస్ట్ కనుక చూసినట్టయితే హెచ్డిఎఫ్సిలో 61% అనేది డెలివరీ జరిగింది, పెట్రోనెట్లో 56% డెలివరీ జరిగింది, డిఎల్ఎఫ్లో 53% డెలివరీ జరిగింది, సైమన్స్లో 53% డెలివరీ జరిగింది, ఐటీసీలో 51% అనేది డెలివరీ జరిగింది. అలాగే ఇంకొన్ని స్టాక్స్లో హై పర్సంటేజ్ డెలివరీ అనేది జరిగింది ఫ్రెండ్స్. మీరు ఆ స్టాక్స్ లిస్ట్ అనేది ఇక్కడ చూసుకోండి. అలాగే ఫ్రైడే యుఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ ఇండెక్స్ వచ్చేసరికి 46 పాయింట్స్ అనేది గెయిన్ 27,433 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో అరౌండ్ యుఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ ఇండెక్స్ కూడా ఫ్రైడే ఫ్లాట్గానే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. అలాగే సింగపూర్ నిఫ్టీ ఎస్జిఎస్ నిఫ్టీ ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:43 AM ఇండియన్ టైం ప్రకారం 28 పాయింట్స్ అనేది డౌన్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అరౌండ్ 11,198 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మన ఇండియన్ మార్కెట్స్ కూడా కొంచెం గ్యాప్ డౌన్లో, అంటే ఒక 30-20 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనేవి కనబడుతున్నాయి మనం ఎస్జిఎస్ నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే కనుక. అలాగే మనం నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈరోజు చూసినట్టయితే నిఫ్టీ యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద 11,160 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇది క్రాస్ అయ్యే మార్కెట్ ఇంకా కింద పడినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 11,106 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఈ రోజుకి 11,249 పాయింట్స్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి ఈ రెసిస్టెన్స్ లెవెల్ని క్రాస్ అయ్యి ఇంకా మార్కెట్ పైకి వెళ్ళినట్టయితే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 11,285 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇది నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజుకి. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే కనుక బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే వచ్చేసరికి 21,754 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 21,541 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యే మార్కెట్ ఇంకా కింద పడినట్టయితే కనుక నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 21,328 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే కనుక ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 21,877 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళినట్టయితే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 22,000 అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజుకి. అలాగే ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ లిస్ట్ చూసినట్టయితే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ కంపెనీ, ఆస్ట్రాజెనెకా ఫార్మా, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కేర్ రేటింగ్స్, ఈక్విటాస్ హోల్డింగ్స్, ఫోర్స్ మోటార్స్, అలాగే ఇంకొన్ని స్టాక్స్ అనేవి ఈరోజు కంపెనీస్ అనేవి ఈరోజు క్వార్టర్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ చూసే ముందు మనం రీసెంట్గా ఒక ప్రీమియం వాట్సాప్ గ్రూప్ అనేది స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. సో ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో నేను డైలీ ఇంటర్డే కాల్స్, ఆప్షన్ కాల్స్, షార్ట్ టర్మ్ కాల్స్, అలాగే లాంగ్ టర్మ్ కాల్స్ అనేది డైలీ ఇస్తుంటాను అనమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో డిమాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలిస్ బ్లూ వాళ్ళవి, జిరోదా వాళ్ళవి, ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళవి, అలాగే అప్స్టాక్స్ వాళ్ళవి. మీరు ఏదైనా ఒక డిమాట్ అకౌంట్ ఆ లింక్స్ నుంచి ఓపెన్ చేసి నన్ను టెలిగ్రామ్లో కనుక కాంటాక్ట్ అయినట్టయితే కనుక నేను ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ 3 monthsకి మీకు ఫ్రీగా ఎంట్రీ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. సో మీరు కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అనేవి ఉన్నాయి, డిమాట్ లింక్స్. మీరు ఏదైనా ఒక లింక్ నుంచి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఈ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫ్రైడే జరిగిన కొన్ని బల్క్ డీల్స్ చూసినట్టయితే కనుక సెంచురీ టెక్స్టైల్స్లో కంపెనీలో మార్గన్ స్టాన్లీ ఏషియా సింగపూర్ వాళ్ళు అరౌండ్ 6,88,800 షేర్స్ అనేవి బై చేశారన్నమాట, అరౌండ్ 317 రూపీస్ 45 పైసా దగ్గర. సో ఇది సెంచురీ టెక్స్టైల్స్ కొంచెం పాజిటివ్ న్యూస్, బట్ అది ఆ రోజే పెరిగింది ఫ్రెండ్స్ ఆ స్టాక్ అనేది. అలాగే సెకండ్ స్టాక్ చూసినట్టయితే కనుక గేట్వే డిస్ట్రిక్ట్ పార్స్లో జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అరౌండ్ 1,95,555 షేర్స్ అనేవి 12 రూపీస్ 55 పైసా దగ్గర సెల్ చేశారు ఫ్రెండ్స్. సో ఇది కొంచెం నెగిటివ్ న్యూస్ ఈ స్టాక్కి.
అలాగే థర్డ్ స్టాక్ చూసినట్టయితే కనుక మైండ్ స్పేస్ బిజినెస్ అనేది ఐపీఓ ద్వారా వచ్చింది కదా ఫ్రెండ్స్. దీంట్లో క్యాపిటల్ ఇన్కమ్ బిల్డర్ వారు అరౌండ్ 303 రూపీస్ దగ్గర 51,81,400 షేర్స్ అనేవి బై చేశారు ఫ్రెండ్స్. అలాగే సేమ్ మైండ్ స్పేస్ బిజినెస్ స్టాక్లో నొమురా ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 62,63,200 షేర్స్ అనేవి సేమ్ 302 రూపీస్ 45 పైసా దగ్గర బై చేశారన్నమాట. సో ఇది కొంచెం పాజిటివ్ న్యూస్. ఇది ఐపీఓ ద్వారా మొన్నే రిలీజ్ అయింది కదా, సో ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఒకసారి చూడండి. అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే స్పెన్సర్స్ రీటైల్ ఫ్రెండ్స్. స్పెన్సర్స్ రీటైల్లో హ్యాబ్రాక్ ఇండియా మాస్టర్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 1,23,842 షేర్స్ అనేవి సెల్ చేశారన్నమాట అరౌండ్ 26 రూపీస్ 53 పైస్ దగ్గర. సో ఇవి కొన్ని జరిగిన బల్క్ డీల్స్ ఫ్రెండ్స్ ఫ్రైడేనా. అలాగే ఈ రోజు ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి రెక్ లిమిటెడ్ ఫ్రెండ్స్. దీంట్లో వీళ్ళు Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఫ్రైడేనా. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 1,845 క్రోర్స్ చూపించారు ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్లో 1,509 క్రోర్స్ మాత్రమే చూపించారు. సో ప్రాఫిట్ అనేది అరౌండ్ 345 క్రోర్స్ అరౌండ్ ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇది పాజిటివ్ న్యూస్. అలాగే రెవెన్యూ చూసినట్టయితే కనుక వీళ్ళది 8,446 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్లో 6,815 క్రోర్స్ చూపించారు. సో ఇది కూడా అరౌండ్ 150 క్రోర్స్ దాకా ఇంక్రీజ్ అయింది రెవెన్యూ అనేది. సో ఈ రెక్ లిమిటెడ్ వాళ్ళ Q1 రిజల్ట్స్ అనేవి బాగున్నాయి ఫ్రెండ్స్. బోత్ ప్రాఫిట్స్ బాగా చూపించారు, అలాగే రెవెన్యూ కూడా బాగుంది. సో ఈ స్టాక్ ని మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు. మార్కెట్ కనుక గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తున్నట్టయితే ఈ స్టాక్ ని మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు. బట్ మార్కెట్ మూమెంట్ అలాగే స్టాక్ మూమెంట్ రెండు చూడండి ఫ్రెండ్స్, రెండు కూడా సేమ్ సైడ్ ఉంటేనే మాత్రమే మనం ట్రేడింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి పంజాబ్ అండ్ సింక్ బ్యాంక్ వాళ్ళు కూడా Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళు లాస్ వచ్చేసరికి 117 క్రోర్స్ చూపించారు ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ లాస్ వచ్చేసరికి 30 క్రోర్స్ చూపించారు. సో ప్రీవియస్ ఇయర్ ఆల్రెడీ లాస్ చూపించారు. బట్ ఈ ఇయర్ లాక్డౌన్స్ వల్ల ఇంకా లాస్, అంటే అరౌండ్ 117 క్రోర్స్ అనేది లాస్ చూపించారు అనమాట. అలాగే ఎన్ఐఏ వచ్చేసరికి 537 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ 567 క్రోర్స్ చూపించారు. సో రెవెన్యూ కూడా అరౌండ్ 30 క్రోర్స్ అనేది తగ్గిందనమాట. సో ఈ పంజాబ్ అండ్ సింక్ బ్యాంక్ కి వాళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి నెగిటివ్ గా పోస్ట్ చేశారు. సో ఈ స్టాక్ ని మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు. మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి మార్కెట్ కింద పడుతున్నట్టయితే మనం ఈ స్టాక్ ని షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ఫ్రెండ్స్. వీళ్ళు కూడా ఫ్రైడే Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళు లాస్ వచ్చేసరికి 23.9 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్లో 64.3 క్రోర్స్ చూపించారు. సో వీళ్ళు ఒక ప్రాఫిట్స్ వచ్చేసరికి ఏమి లేవు, జస్ట్ 23.9 క్రోర్స్ అనేది లాస్ చూపించారన్నమాట. అలాగే రెవెన్యూ వచ్చేసరికి 259.5 క్రోర్స్ చూపించారన్నమాట. ప్రీవియస్ ఇయర్లో 1,236 క్రోర్స్ చూపించారు. సో వీళ్ళ యొక్క రెవెన్యూ అనేది చాలా అంటే చాలా పడింది. అంతేకాకుండా ఈ కంపెనీ అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఫండ్ రైజింగ్ అరౌండ్ 500 క్రోర్స్ చేద్దామని డిసైడ్ అయ్యారు ఫ్రెండ్స్. బోర్డ్ మీటింగ్ అనేది జరిగిందనమాట. బోర్డ్ మీటింగ్లో అప్రూవ్ కూడా చేశారు. సో అందువల్ల వీళ్ళ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేకపోయినా సరే బోర్డ్ మీటింగ్ ద్వారా ఫండ్ రైజ్ చేస్తున్నారు కాబట్టి అప్రూవ్ అయింది కాబట్టి ఇది ఫ్రైడేన ఇంక్రీజ్ అయింది అనమాట స్టాక్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ మనకి ఈ రోజు మూమెంట్ ఏ విధంగా ఉందో చూసి అప్పుడు ట్రేడ్ చేయండి. అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే కనుక న్యూక్లియస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఫ్రెండ్స్. వీళ్ళు Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 36.33 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్లో 16.57 క్రోర్స్ చూపించారు. సో అరౌండ్ డబల్ ద ప్రాఫిట్ అనేది చూపించారన్నమాట ఈ క్వార్టర్లో, ఇయర్ క్వార్టర్లో. అలాగే రెవెన్యూ వచ్చేసరికి 128 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్లో 124 క్రోర్స్ చూపించారు. సో రెవెన్యూ కూడా అరౌండ్ 4 క్రోర్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ని మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు. మార్కెట్ కనుక గ్యాప్ అప్లై ఓపెన్ అయి పాజిటివ్గా వెళ్తున్నట్టయితే. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే కనుక JSW స్టీల్ ఫ్రెండ్స్. JSW స్టీల్లో దంతా ఎంటర్ప్రైజెస్ అనేవాళ్ళు ప్రమోటర్గా ఉన్నారన్నమాట. వాళ్ళు ప్లెజ్ చేసిన 3 lakhs షేర్స్ని సెల్ చేసేసారన్నమాట, రిలీజ్ చేశారు. సో ఇది కొంచెం పాజిటివ్ న్యూస్ JSW స్టీల్కి. అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే కనుక ఫోనిక్స్ మిల్స్ ఫ్రెండ్స్. ఫోనిక్స్ మిల్స్ వాళ్ళు Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళు లాస్ వచ్చేసరికి 52 క్రోర్స్ అనేది చూపించారన్నమాట. ప్రీవియస్ ఇయర్లో 153 క్రోర్స్ అనేది ప్రాఫిట్ చూపించారు. సో లాస్ అనేది అరౌండ్ 100 క్రోర్స్ దాకా 200 క్రోర్స్ దాకా లాస్ అనేది చూపించారన్నమాట ఈ ఇయర్ క్వార్టర్లో. రెవెన్యూ వచ్చేసరికి 134.7 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్లో 615 క్రోర్స్ అనేది రెవెన్యూ చూపించారు ఫ్రెండ్స్. సో రెవెన్యూ కూడా అరౌండ్ 450 క్రోర్స్ దాకా పడిందనమాట. సో ఈ స్టాక్కి ఇది బ్యాడ్ న్యూస్ అనమాట. సో ఈ కంపెనీ అనేది Q1 రిజల్ట్స్ నెగిటివ్గా పోస్ట్ చేసింది. సో ఈ స్టాక్ని కూడా మనం షార్ట్ సెల్లింగ్స్ అనేది తీసుకోవచ్చు. మార్కెట్ కనుక నెగిటివ్గా ఓపెన్ అయ్యి అంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి మార్కెట్ ఇంకా కింద పడుతున్నట్టయితే కనుక. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రాడే స్టాక్స్ లిస్ట్. అలాగే ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో
బ్యాన్ అయిన స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ లో 4 స్టాక్స్ అనేవి బ్యాన్ అయ్యాయి ఫ్రెండ్స్. ఆ లిస్ట్ వచ్చేసరికి కెనరా బ్యాంక్, సెంచురీ టెక్స్టైల్స్, వోడాఫోన్ ఐడియా, వేదాంత ఫ్రెండ్స్. ఈ 4 స్టాక్స్ కూడా ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో బ్యాన్ అయ్యాయి. వీటిలో ట్రేడింగ్ అనేది చేయలేము అనమాట ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో. మిగిలిన అన్ని స్టాక్స్ లో కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.